హలో అండి, రుచికరమైన చేపల పులుసు సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ముక్కల్ని ఉప్పేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ సిద్ధం చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు ముక్కలకు సరిపడినంత పట్టించుకోవాలి. తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఉల్లిగడ్డ పేస్ట్ కచ్చా పచ్చగా దంచుకొని ఉల్లిగడ్డలు ఎర్రగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఇంతలోపు మనం కలిపి పెట్టుకున్న ముక్కలు అందులో వేసుకోవాలి. కొద్దిసేపు సిమ్లో ఉంచుకున్న తర్వాత కొంచెం చింతపండు, ఒక టమాటా వేసి మనం రసం తీసుకొని ఆ రసం సరిపడినంత పులుపు తీసుకోవాలి. మసాలా కోసం మెంతులు, ధనియాలు, జీలకర్ర, వాము, కొంచెం బియ్యం వేసి మనం దోరగా వేపుకొని మసాలా సిద్ధం చేసుకోవాలి. పులుసు ఉడికాక ఈ మసాలా అందులో వేసుకోవాలి. కూర కొంచెం దగ్గరకు అయిందనుకున్నాక మనం చివరిగా కొంచెం వాము కచ్చా పచ్చా దంచుకొని జల్లించుకుంటే మనకు రుచికరమైన చేపల పులుసు రెడీ.